నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు వైసీపీ నేత పోతిన మహేష్. చంద్రబాబు, పవన్, జగన్ను చూసి నేర్చుకోవాలన్నారు మహేష్. అయితే పోతిన మహేష్కు జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. మీ జగన్ను చూసి పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలన్నారు కిరణ్ రాయల్. బాబాయిని బాత్రూంలో ఎలా చంపారో నేర్చుకోవాలంటూ సెటైర్లు వేశారు. అమ్మా చెల్లిని ఎలా గింటేయాలో నేర్చుకోవాలంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎస్సీ బీసీ నాయకులను ఎలా కొట్టి చంపాలో నేర్చుకోవాలంటూ కిరణ్ రాయల్ మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అటు వైసీపీ జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైసీపీ జనసేన నాయకులు ఏం మాట్లాడుకున్నారో ఒక్కసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో లాగా ప్రజలు, మీ సామాజిక వర్గ వారు మిమ్మల్ని తీసుకోరు. మీ పనితీరే ఎక్కడి నుంచి ప్రామాణికమవుతాయి. అబద్ధాలు, మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతాయి. కాబట్టి ఇక నుంచి మీ పనితీరే కొలమానం అన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీ ఆవేశపూరిత ప్రసంగాలు, మీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలు వినరు. ఖచ్చితంగా మీ పనితీరే కొలమానం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పదే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, అనుభవం ఉన్న వ్యక్తి పాలన చేస్తే బాగుంటుందని మాట్లాడారు. కానీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ముందుకెళ్ళట్లేదు అనేటువంటి భయం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీలోనే మాట్లాడారు, పక్కనే మీరు కూడా ఉన్నారు. దీని మీద కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో మీరు చెప్పారు, ఎన్నో అవాస్తవాలు మాట్లాడారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మా పాలన వస్తే ఆగిపోతాయి అని చెప్పారు. ఈ 50 రోజుల పాలనలో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు చేశారు, హత్యలు చేశారు, దాడులు చేశారు. ఒక్క మహిళ మీద జరిగిన దాడి మీదైనా మీరు కనీసం స్పందించారు? మేము అధికారంలోకి రావంగానే సుగాలి ప్రీతి కేసు టేకప్ చేస్తాం, మొట్టమొదటి కేసు అదే అని మరి మాట్లాడారు కదా. ఈ రోజున కర్నూలులో జరిగిన ఆ సంఘటన మీద మీరు ఎందుకు మాట్లాడట్లా? విశాఖపట్నం, నెల్లూరు, వైజాగ్లో మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక్కరు కూడా పరామర్శించలేదే. అధికారంలోకి రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉన్న విషయం మీ ప్రవర్తన ప్రజలకు అర్థమైపోయింది. అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. కాసేపు కిందట మాజీ జన సైనికుడు, తాజా వైఎస్సీపీ నాయకుడు పోతిన మహేష్ కొన్ని కామెంట్లు చేశాడు. ఇప్పుడు చూశాను. ఆయన ఏదో చాలాసేపు మాట్లాడాడు వీడియో. అంతసేపు సోది మనకు అవసరం లేదు. ఆయన సోది 2 పాయింట్లు నేను అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తే చాలు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బట్టలు నొక్కాడంట. ఓకే, ప్రేమ ఉంది. ప్రజలకి జగన్ మీద ప్రేమ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసేవాడు కాదు కదా. అంటే అర్థం చేసుకోండి, మీరు చేసినంత ఫేక్ డ్రామాలు, ప్రజల డబ్బులు ప్రజలు పంచడము, మీరు దోచేసి మిగిలిన డబ్బులు ప్రజలు పంచారని చెప్పి ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలకు మీ మీద ప్రేమ లేదు. ఏదో ట్యూషన్ నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలంట. ఒకటి అడుగుతుంది, ఏ ట్యూషన్ నేర్చుకోవాలైనా? బాబాయ్ని అంటే చంపేయాలి, బాత్రూంలో చంపాలా, బెడ్రూమ్లో చంపాలా, బీసీ ఎస్సీ నాయకుల్ని ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, చంపేసిన వాళ్ళని ఎలా వెనకేసుకుని తిరగాలి, అమ్మ చెల్లెల్ని ఆస్తుల కోసం ఎలా బయట తరిమేయాలి, ఇవి నేర్చుకోవాలా? ట్యూషన్ నేర్చుకోవాలంటావు? అది ఏం నేర్చుకోవాలి చెప్తే నేర్చుకోని చూద్దాం. ఇన్ని రోజులు 175 చెప్తున్నారు, ఇప్పుడు ఏకంగా డబల్ సెంచరీ అంట. ఉండేది 170 నియోజకవర్గాలు, గుర్తుపెట్టుకోండి. అయ్యా పోతిన మహేష్, మనకు ఉండేది 170 నియోజకవర్గాలే. ఏదో డబల్ సెంచరీ కొడతారు, ఎట్లా కొడతారు? 200 సీట్లు ఏవే కదా. మొన్న ఢిల్లీ పోయారు కదా, మర్చిపోయారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా పోటీ చేసేలా ఉన్నారు. అయితే 170కి దిక్కులేదు, డబల్ సెంచరీ కావాలంటే ఈయనకి. కామెంట్లు చేసే ముందు ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అవుతుంది. 5 ఏళ్ళు ఇచ్చి మీరు ఏం చేయలేకపోయారు. మేము 50 రోజులు ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తున్నాము. మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అస్సలు ఇది కాదు. కాబట్టి ఒకసారి సోది మాట్లాడే ముందు ఈ 3 పాయింట్కి ఆన్సర్ చెప్పి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రైట్. ఇక చంద్రబాబు, పవన్లు ఇద్దరు జగన్ను చూసి నేర్చుకోవాలంటూ
వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన కామెంటర్లకు జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరిని విమర్శించే స్థాయి పోతిన మహేష్కు లేదంటూ ఆయన మండిపడ్డారు. ఎస్, మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, అటు పోతిన మహేష్ ఇటు కిరణ్ రాయల్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇద్దరు కూడా ఒకరిపై అంటే తమ నేతలపై విమర్శలు చేసిన వారిని ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరి మాటలు కూడా తూటాల్లా పేలా. ఇద్దరు కూడా ఒక్కసారిగా ఈ మాటలు రాజకీయాన్ని వేడెక్కించిన పరిస్థితి. సో ఈ కామెంట్స్ని ఎట్లాంటి చర్చకు దారితీస్తున్నాయి లోకేష్? ఎస్ రామ్దాస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జనసేన నేతల డైలాగ్ వార్ ఏదైతే ఇంతసేపు మనం విన్నామో, ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నేత పోతిన మహేష్ కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ కావచ్చు. మొదటగా పోతిన మహేష్ అయితే మాత్రం ఇటు చంద్రబాబును, అదేవిధంగా పవన్ కళ్యాణ్ను, పురంధరేశ్వరిని కూడా ఉద్దేశించి ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ యొక్క శ్రేయస్సుని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారు, వాళ్ళ సంక్షేమం కోసం నొక్కాడు. అదేవిధంగా పాలన మీద అవగాహన కావాలన్నా, పథకాలు అమలు కోసం నిధులు సేకరణ చేయాలన్నా, మెలకువలు తెలుసుకోవాలన్నా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ట్యూషన్లో చేరండి అనేటువంటి కామెంట్ని గట్టిగా పట్టుకున్నారు జనసేన నాయకులనే చెప్పాలి. ఏ విషయంలో ఇటు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి, ఇటు బాబాయిని బాత్రూంలో హత్య చేసినటువంటి కేసులు ఆ ఘటన పైన నేర్చుకోవాలా, అలాంటి హత్యలు ఏ విధంగా చేయాలని నేర్చుకోవాలా, లేక ఆస్తి కోసము తల్లిని అదేవిధంగా చెల్లిని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిన ఆ పరిస్థితుల్ని నేర్చుకోవాలా, లేదా ఎస్సీ బీసీ నాయకుల్ని ఎలా కొట్టి చంపాలో నేర్చుకోవాలా అనేటువంటి కామెంట్ను కిరణ్ రాయలు పోతిన మహేష్కి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చూసి నేర్చుకోవాలో సమాధానం చెప్పిన తర్వాత మిగిలినటువంటి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ను విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు పోతిన మహేష్ అని చెప్పి కూడా కిరణ్ రాయల్ హాట్ గా దానికి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి కౌంటర్ కావచ్చు, దానికంటే ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పైన పోతిన మహేష్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించాయని చెప్పొచ్చు. జన సైనికుల్లో ఆవేశం పొంగుతుంది. పోతిన మహేష్ కు ఎక్కడికక్కడ కౌంటర్లు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు వైసీపీ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, 50 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన, సూపర్ 6 పైన అందరినీ ప్రజలను మోసం చేశారు తప్ప బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయారు. మరోవైపు ఆ సూపర్ 6 అమలు చేయడానికి కూడా వీలు పడలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా అసెంబ్లీలో చర్చ జరగడం అనేది వినూత్నంగా ఉంది. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏమి కూడా అమలు చేయలేము అంటుంటే ఏ విధంగా ఉంటుంది? గడిచినటువంటి 5 ఏళ్లలో తాము ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అందించామో నేర్చుకోవాలని చెప్పి కూడా చేసినటువంటి కామెంట్స్ కి ఇటు జన సైనికులు ఇస్తున్నటువంటి కౌంటర్ కూడా అంతే హీట్ పుట్టిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ లోకేష్. కూటమి ప్రభుత్వంపై అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కిరణ్ రాయల్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ను చూసి ఏం నేర్చుకోవాలంటూ ఆయన ప్రశ్నించారు. బాబాయిని బాత్రూంలో ఎలా చంపాలి, అమ్మా చెల్లిని ఎలా గెంటేయాలి, ఆస్తి కోసం ఎస్సీ బీసీ నాయకుల్ని ఎలా కొట్టి చంపాలో నేర్చుకోవాలంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులను విమర్శించే స్థాయి మహేష్కు లేదంటూ కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడారు, పోతిన మహేష్ ఏం మాట్లాడారు, ఆయన కౌంటర్గా కిరణ్ రాయల్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గతంలో లాగా ప్రజలు, మీ సామాజిక వర్గ వారు మిమ్మల్ని తీసుకోరు. మీ పనితీరే ఎక్కడి నుంచి ప్రామాణికమవుతాయి. అబద్ధాలు, మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతాయి. కాబట్టి ఇక నుంచి మీ పనితీరే కొలమానం అన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీ ఆవేశపూరిత ప్రసంగాలు, మీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలు వినరు. ఖచ్చితంగా మీ పనితీరే కొలమానం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పదే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, అనుభవం ఉన్న వ్యక్తి పాలన చేస్తే బాగుంటుందని మాట్లాడారు. కానీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ముందుకెళ్ళట్లేదు అనేటువంటి భయం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీలోనే మాట్లాడారు, పక్కనే మీరు కూడా ఉన్నారు. దీని మీద కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.
గతంలో మీరు చెప్పారు, ఎన్నో అవాస్తవాలు మాట్లాడారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మా పాలన వస్తే ఆగిపోతాయి అని చెప్పారు. ఈ 50 రోజుల పాలనలో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు చేశారు, హత్యలు చేశారు, దాడులు చేశారు. ఒక్క మహిళ మీద జరిగిన దాడి మీదైనా మీరు కనీసం స్పందించారు? మేము అధికారంలోకి రావంగానే సుగాలి ప్రీతి కేసు టేకప్ చేస్తాం, మొట్టమొదటి కేసు అదే అని మరి మాట్లాడారు కదా. ఈ రోజున కర్నూలులో జరిగిన ఆ సంఘటన మీద మీరు ఎందుకు మాట్లాడట్లా? విశాఖపట్నం, నెల్లూరు, వైజాగ్లో మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పరామర్శించలేదే. అధికారంలోకి రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉన్న విషయం మీ ప్రవర్తన ప్రజలకు అర్థమైపోయింది. నమస్కారం, నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. కాసేపు కిందట మాజీ జన సైనికుడు, తాజా వైఎస్సీపీ నాయకుడు పోతిన మహేష్ కొన్ని కామెంట్లు చేశాడు. ఇప్పుడు చూశాను. ఆయన ఏదో చాలాసేపు మాట్లాడాడు వీడియో. అంతసేపు సోది మనకు అవసరం లేదు. ఆయన సోది 2 పాయింట్లు నేను ఉడక దానికి ఆన్సర్ చెప్తే చాలు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బట్టలు నొక్కాడంట. ఓకే, ప్రేమ ఉంది. ప్రజలకి జగన్ మీద ప్రేమ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసేవాడు కాదు కదా. అంటే అర్థం చేసుకోండి, మీరు చేసినంత ఫేక్ డ్రామాలు, ప్రజల డబ్బులు ప్రజలు పంచడము, మీరు దోచేసి మిగిలిన డబ్బులు ప్రజలు పంచారని ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలకు మీ మీద ప్రేమ లేదు. ఏదో ట్యూషన్ నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలంట. ఒకటి అడుగుతుంది, ఏ ట్యూషన్ నేర్చుకోవాలైనా? బాబాయ్ నటి చంపేయాలి, బాత్రూంలో చంపాలా, బెడ్రూమ్లో చంపాలా, బీసీ ఎస్సీ నాయకుల్ని ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, చంపేసిన వాళ్ళని ఎలా వెనకేసుకొని తిరగాలి, అమ్మ చెల్లెల్ని ఆస్తుల కోసం ఎలా బయట తరిమేయాలి, ఇవి నేర్చుకోవాలా? ట్యూషన్ నేర్చుకోవాలంటావు? అది ఏం నేర్చుకొని చెప్తే నేర్చుకొని చూద్దాం. ఇన్ని రోజులు 175 చెప్తున్నారు, ఇప్పుడు ఏకంగా డబల్ సెంచరీ అంట. ఉండేది 170 నియోజకవర్గాలు, గుర్తుపెట్టుకోండి. అయ్యా పోతిన మహేష్, మనకు ఉండేది 170 నియోజకవర్గాలే. ఏదో డబల్ సెంచరీ కొడతారు, ఎట్లా కొడతారు? 200 సీట్లు ఏవేడా? ఓ మొన్న ఢిల్లీ పోయారు కదా, మర్చిపోయారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా పోటీ చేసేలాగా అయితే 170కి దిక్కులేదు, డబల్ సెంచరీ కావాలంటే ఈయనకి. కామెంట్లు చేసే ముందు ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అవుతుంది. 5 ఏళ్ళు ఇచ్చి మీరు ఏం చేయలేకపోయారు. మేము 50 రోజులు ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తున్నాము. మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అస్సలు ఇది కాదు. కాబట్టి ఒకసారి సోది మాట్లాడే ముందు ఈ 3 పాయింట్కి ఆన్సర్ చెప్పి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.